సో హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి కదా, ఆబ్వియస్లీ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్, ఇవి నిజంగా స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటారా? ఒకటి ఏం చెప్తానంటే హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు కానీ కాల్స్ చేయకండి. కాల్స్ వాళ్ళకి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకలా? వాళ్ళు ఎత్తరు, అంటే వాళ్ళకి ఎన్ని కాల్స్ వస్తాయంటే దే డోంట్ పికప్. మెయిల్ ఐడికి తొందరగా రెస్పాన్స్ ఇస్తారు, అది మేము అబ్జర్వ్ చేశాము. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్ వాళ్ళది టీజీ వెబ్సైట్ హెల్ప్ లైన్ ఒకటి ఇది ఇచ్చారనమాట ఎంపీసీ స్టూడెంట్స్ కి. దాంట్లో మేము కూడా ఏదైనా మెసేజ్ చేసినప్పుడు దే యూస్ టు రెస్పాండ్ స్విఫ్ట్లీ అనమాట. సో ఆల్వేస్ మెయిల్ ఇస్ అ బెటర్ ఆప్షన్ దెన్ కాల్. కాల్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో మెయిల్ ఇస్ బెటర్. మెయిల్ ఇస్ బెటర్, yes. ఓకే, సో కమింగ్ టు నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, ఏపీ అండ్ తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంటి? సో ఏపీలో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. రీసెంట్లీ మనకి హైకోర్టు ఆర్డర్ కూడా ఏపీది వచ్చేసింది. సో ఏపీ వాళ్ళ డొమిసైల్ ఇష్యూ హాస్ బిన్ సార్టెడ్. సో వాళ్ళకి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా ఆప్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ యాజ్ వి స్పీక్. ఐ థింక్ 22nd which is today is the last date for the NEET ఏపీ ఫస్ట్ రౌండ్ పెట్టుకోవడానికి. టుడే ఇస్ ది లాస్ట్ డేట్. సో ఇవాల్టితో ఫస్ట్ ఫేజ్ ది ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ వస్తుంది. దెన్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. తెలంగాణది ఏమైందంటే సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది, సిమిలర్ ఇష్యూ టు ఏపీ. డొమిసైల్ ఇష్యూ మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. ఆ ఇష్యూ ఏంటంటే 9th to 12th క్లాస్ లో ఇక్కడ చదువు ఉండాలి టు బి ఎలిజిబుల్ ఫర్ తెలంగాణ డొమిసైల్. ఇప్పుడు మనకు తెలిసిందే నీట్ లో 85% ఆఫ్ ది సీట్స్ ఇన్ తెలంగాణ రిజర్వ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళు బెటర్ ఎడ్యుకేషన్ కోసం కోటా లాంటి ప్లేసెస్ ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటారు అనమాట. సో వేరే చోటుకి వెళ్ళి చదువుకుంటారు, ఆర్ వాళ్ళ ఫాదర్ ది పోస్టింగ్ అయినా కానీ వాళ్ళు వేరే చోటు వెళ్ళి చదువుకుంటారు అవుట్ ఆఫ్ కంపల్షన్. సో వాళ్ళు కేసు పెట్టారనమాట, సేయింగ్ దట్ మేము తెలంగాణ వాళ్ళమే, జస్ట్ 11th 12th లో మేము అక్కడ చదువుకున్నాము, మీరు మాకు డొమిసైల్ స్టేటస్ ఇవ్వకపోతే మాకు లాస్ కదా. సో ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు వర్డిక్ట్ రాగానే తెలంగాణది విండో ఓపెన్ చేస్తారు అగైన్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఓకే,